సైనికుడిపై టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేసిన ఘటనను ఎన్హెచ్ఏఐ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్లోని మీర్పేట్లో ఉన్న భూని టోల్ ప్లాజా నిర్వాహక ఏజెన్సీకి 20 లక్షల భారీ జరిమానా విధించింది. కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ను రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. భవిష్యత్తులో టోల్ ప్లాజా బిల్లులలో పాల్గొనకుండా ఆ సంస్థను నిషేధించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సిబ్బంది క్రమశిక్షణను, పరిస్థితులను అదుపు చేయడంలో ఏజెన్సీ విఫలం కావడం ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఈ ఏజెన్సీని మెసర్స్ తరమ్ సింగ్ కు చెందినట్టుగా పేర్కొన్నారు. మీరట్ కర్నల్ జాతీయ రహదారి 708A పై ఉన్న బోని టోల్ ప్లాజా వద్ద ఈ నెల 17న ఈ ఘటన చోటు చేసుకుంది. గోట్కా గ్రామానికి చెందిన సైనికుడు కపిల్ సెలవుల అనంతరం విధులకు తిరిగి వెళ్తుండగా టోల్ సిబ్బందితో వాగ్వివాదం జరిగింది. ఇది కాస్త పెరిగి దాడికి దారితీసింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి 6 నిందితులను అరెస్ట్ చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రతకు, ప్రయాణ సౌలభ్యానికి కట్టుబడి ఉన్నామని టోల్ ప్లాజా సిబ్బంది ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్హెచ్ఏఐ పేర్కొంది.